హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హౌ టు బికమ్ ఏ సోల్జర్. సోల్జర్ ఎలా కావాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి అనేది చెప్పేసి మన ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఫస్ట్ మినిమం అయితే మీరు 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. 10th క్లాస్ ఉండాలి మినిమము. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ 10th అనుకోండి, జీడీగా వెళ్ళొచ్చు. ఇంటర్ అయితే టెక్నికల్గా ఆ విధంగా వెళ్ళొచ్చు. గ్రాడ్యుయేషన్ అయింది అనుకోండి మీకు, వాళ్ళైతే ఆఫీసర్ రేంజ్కి వెళ్ళొచ్చు. ఏదైనా సరే మీ క్వాలిఫికేషన్ బట్టి ఉంటుంది, అక్కడ ర్యాంక్ కూడా ఉంటుంది అనమాట. ఇది ఎలాగ అప్లై చేయాలి, మనకి ఎక్కడ దొరుకుతాయి ఈ నోటిఫికేషన్ అన్న, ఎలా తెలుస్తుంది అన్న? మనకి ఆన్లైన్లోనే ఫ్రీ జాబ్ అలర్ట్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. నేనైతే ఆ వెబ్సైట్లో చూసి అప్పుడు నేను వెళ్ళేవాడిని, ఇంటర్నెట్కి వెళ్ళి అప్లై చేసుకునేవాడిని. ఇంకోటి ఏంటంటే బుక్ స్టోర్ల దగ్గర బయట అంటిస్తారు, మీకు ఐడియా ఉందో తెలియదు. బుక్ స్టోర్ల దగ్గర అయితే బయట కూడా అంటిస్తుంటారు, అది ఆఫ్లైన్ ప్రాసెస్ అనమాట. నేను చెప్పింది ఫస్ట్ ఫ్రీ జాబ్ అలర్ట్ అన్న, ఇది వచ్చేసి ఆన్లైన్ ప్రాసెస్. రెండు ప్రాసెస్ కూడా ఉంటాయి, రెండిట్లో పడుతుంటాయి జాబ్స్. మెయిన్ అయితే మీరు న్యూస్ పేపర్ చదువుతుండాలి ఎప్పుడు పడితే అప్పుడు, ఎందుకంటే న్యూస్ పేపర్లో కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి నోటిఫికేషన్, ఏంటి ర్యాలీస్ ఎప్పుడు, ఎగ్జామ్ అవన్నీ. మీరైతే ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీకు ఫస్ట్ అయితే రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎస్ఎస్జీడీకి అనుకోండి, రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్, ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వీటి ర్యాలీలకి అనుకోండి, ఓపెన్ ర్యాలీకి, వీటికి అయితే ఫస్ట్ రన్నింగ్ అనేది ఉంటుంది. రన్నింగ్ నెక్స్ట్ వచ్చేసి వెంటనే మెడికల్ తర్వాత ఎగ్జామ్ అనమాట. ఎడ్యుకేషన్ ఒకటే కాదు, మెయిన్గా ఫోర్స్లో కావాల్సింది ఫిజికల్ ఫిట్నెస్ అయితే ఉండాలి ఫుల్గా. మెయిన్గా అయితే రన్నింగ్, చాలామంది పోయేది రన్నింగ్లోనే పోతారు. అందుకని అదే కాకుండా మళ్ళీ మెడికల్గా కూడా మనం ఫిట్గా ఉండాలి. ఈ మూడిట్లో కానీ ఫిట్గా, మీ 3 ఎగ్జాము, రన్నింగ్, మెడికల్ మొత్తం 3 పాస్ అయిపోతే మీకైతే లాస్ట్లో కాల్ లెటర్ అయితే ఇంటికి వస్తుంది అనమాట. ఆ కాల్ లెటర్ వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. మన టాపిక్కి వెళ్దాం. కాల్ లెటర్ అయితే వస్తుంది. ఇవంతా అయిపోయిన తర్వాత అసలైన కథ అయితే ఇక్కడే మొదలవుద్ది అనమాట. కాల్ లెటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు జాబ్ వస్తుంది ఇంకేటని చెప్పేసి అనుకోకండి, అదే పొరపాటు. ఎందుకంటే నేను ఫేస్ చేసిన కానీ చెప్తున్నాను. అసలైన కథ అయితే ఇక్కడే మొదలవుద్ది. ట్రైనింగ్ అయితే చాలా హార్డ్గా ఉంటుంది. ఎందుకంటే నేను వితిన్ 1 వీక్లో ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాను, వెళ్ళిపోదాం అనుకున్నాను. కాకపోతే అక్కడ ఉన్న మా నాన్న, తెలుగు అన్నాలు, వీళ్ళు వాళ్ళందరూ నాకు కొంచెం మోటివేట్ చేశారనమాట. ఇంకోటి ఏంటంటే అమ్మకి ఫోన్ చేశాను. నేను అమ్మకి ఫోన్ చేసి, అమ్మ నేను చేయలేకపోతున్నాము, వచ్చేస్తానంటే అమ్మ ఏమంటారు, ఆటోమేటిక్గా వచ్చే బాబు అంటారు. అంతే కదా, ఏ తల్లి ఏ కొడుకు కూడా కష్టపడాలని అనుకోరు కదా. అది మనమైతే నెక్స్ట్ వీడియోలో కూడా మనం చెప్పుకుందాం. ట్రైనింగ్ ఎలాగుంటుంది, అసలు ఏంటి జరుగుతాయి అది కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడైతే ఈ 3 మంత్స్ మనకి నోటిఫికేషన్ వస్తుంది అనగా 3 మంత్స్ బిఫోర్ నుంచే మనం అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. ఈ ప్రిపరేషన్ ఎలాగ ఉండాలంటే డైలీ మార్నింగ్ అయితే రన్నింగ్ ఉండాలి, ఈవినింగ్ వచ్చేసి స్టడీ ఉండాలి. వీటికేంచి మీరైతే ఒక టైం టేబుల్ తయారు చేసుకోండి. అది ఆ టైం టేబుల్ ఎలా ఉండాలంటే మార్నింగ్ 2 అవర్స్ కానీ 1.5 అవర్ కానీ మీరు రన్నింగ్కి అయితే కేటాయించాలి పక్కా. తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఒక 1/2 అవర్ 1 అవర్ స్టడీ, జనరల్ నాలెడ్జ్ అవి చదువుకోండి. ఆ బుక్స్ కూడా దొరుకుతుంటాయి బయట మార్కెట్లో అయితే బుక్స్ దొరుకుతాయి. ఆ బుక్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంటాయి, కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. రన్నింగ్ ప్రాక్టీస్ చేసే ముందు కూడా అంటే మీరు ఇప్పుడే స్టార్ట్ చేసి, ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేశారు అనుకోండి. ఎందుకంటే మన ముందంతా ఎప్పుడు చేయలేదు రన్నింగ్ ప్రాక్టీస్ ఎప్పుడు చేయలేదు అనుకో, ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తున్నారంటే కొన్ని రోజులు అయితే మీకు కొంచెం విసుగ్గా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. కొన్ని రోజులు అయితే మీరు ఒక 10 డేస్ వాకింగ్ చేయండి మార్నింగ్, మీ బాడీకి అలవాటు అయినంత వరకును. మీ లెగ్గాలు అనుకునే మీకు మైండ్లో వచ్చేది ఆటోమేటిక్గా. ఆ విధంగా మీరు వాకింగ్ చేయండి. వాకింగ్ తర్వాత వచ్చేసి ఒక 10 డేస్ తర్వాత నుంచి మీరైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. రన్నింగ్ ప్రాక్టీస్ కూడా ఎలా ఉండాలి అంటే డే బై డే పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఈరోజు 1 km వేసారు అనుకోండి, నెక్స్ట్ వచ్చేసి 1.2, ఆ నెక్స్ట్ డే వచ్చేసి 1.3, అలా ఆ విధంగా పెంచుకుంటూ. ఇంకోటి ఏంటంటే వీక్లీ 2 times టైమింగ్స్ అయితే పెట్టుకోండి. మెయిన్లీ ఇంపార్టెంట్ టైమింగే. 1 సెకండ్ చాలు మన లైఫ్ స్పాయిల్ అయిపోవడానికి, 1 సెకండ్ చాలు మన లైఫ్ సక్సెస్ అవ్వడానికి. అది అన్నమాట మెయిన్ టైమింగ్స్ అయితే పెట్టుకొని మీరు వీక్లీ 2 or 3 times టైమింగ్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఎస్ఎస్జీడీకి అయితే 5 km ఉంటుంది, ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వీటికి అయితే 1.6 km ఉంటుంది. ఈ విధంగా మీరు దేనికి అప్లై చేస్తే ఆ విధంగా చూసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మీరు ఈ విధంగా టైం టేబుల్ చేసుకుని ఈ విధంగా మీరు ప్రాక్టీస్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఒక 3 months బిఫోర్ నుంచే, 3 months బిఫోర్ దగ్గరకు వస్తున్న. అవును, ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, నోటిఫికేషన్ దగ్గర మీకు డేట్ వస్తుంది, దగ్గరకు వస్తున్నప్పుడు మీరు టైమింగ్స్ కూడా పెంచండి. టైం టేబుల్లో పెంచుతానండి. ఈ విధంగా అయితే మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, పక్కా అయితే మీరు ఏదో సక్సెస్ అవుతారు. ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చేసి ఈ టీషర్ట్ వేసుకున్నానంటే నేను ఆ విధంగా ప్రాక్టీస్ అయ్యి నేను వచ్చాను ఇక్కడికి.
అదనమాట. మన నెక్స్ట్ నుంచి అయితే మనం నోటిఫికేషన్ చెప్పాను కదా, నోటిఫికేషన్ వీడియోస్ చేస్తాము. ఇంకోటి ఇంకా నెక్స్ట్ మన ట్రైనింగ్ ఎలా ఉంటుందో అది ఆ వీడియో కూడా నేను చేస్తాను. మెడికల్గా అన్ని వీడియోస్ మనం చేస్తూ ఉంటాను. కాకపోతే వీడియోస్ కొంచెం లేట్గా వస్తుంటాయి, ఎందుకంటే నేను డ్యూటీ కూడా చూసుకోవాలి, అన్నీ చేయాలి. ఇప్పుడు ఈ వీడియో అయితే నేను నా ఖాళీ టైంలో చేస్తాను తప్ప డ్యూటీ టైంలో ఎప్పుడు చేయను నేను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కన్ఫామ్గా ఒక లైక్ అయితే చేయండి, కొంచెం సపోర్ట్ కూడా చేయండి. ఇంకోటి వచ్చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఉంటాను. జై హింద్.